దాకా వచ్చారు 6 నుంచి 8 లక్షలు. ఆ టైంలో 6 లక్షలు రాల. దాని వలన ఆ పర్సంటేజ్ కూడా 74 దగ్గర ఆగింది. 79కి వచ్చేటప్పటికి 79% పోలింగ్ జరిగింది. దానికి రీజన్ ఏంటి అంటే అది కసి. ఇది మామూలుగా మనం లెక్క ఏం వేసుకోవాలంటే ఎప్పుడైనా సరే 100 ఓట్లు ఉన్నాయంటే 10 ఓట్లను తీసేసేయాలి. ఎందుకు అంటే ఈ 10 ఓట్లు కూడా ఇక్కడ మనకి దాదాపుగా 65% టెనెంట్స్ అద్దెలకు ఉంటాం. ఈ టెనెంట్స్ అనేటువంటి వాళ్ళు మొదట ఒక ఇంట్లో అద్దెకున్నప్పుడు ఓటు వచ్చి ఉంటుంది, తర్వాత రెండోది మారుతారు, మూడోది మారుతారు, నాలుగోది మారుతారు. ఇవాళ ఎక్కడ అద్దెకున్నారో అక్కడ తీసుకుంటారు ఓటు. పాతది తొలగించరు. ఆ తొలగించే ప్రొసీజర్ అది వీళ్ళకి తెలియదు. దాన్ని ఆ మధ్యన వాలంటీర్లు ఆ ప్రక్రియ చేపడితే దాన్ని రచ్చ చేసి ఆపిచ్చారు. యాక్చువల్గా వాలంటీర్లతో అది కనుక పర్ఫెక్ట్గా చేస్తే కనీసం ఓ 15-20 లక్షల ఓట్లు పోతాయి. ఏది డబ్బులే ఇక్కడ ఇంకేం లేదు, డబ్బులు కూడా ఉంటాయి. 2 ఓట్లు వేసి అంత వీలు ఉంటుందా? వెయ్యలా. కానీ మనకి ఇక్కడ లెక్క ఏం చెప్తున్నాము, పర్సంటేజ్ తగ్గిందని చెప్తుంటాం. అంతే కదా, బేసిక్ గా అది కాదు అంటున్నా నేను. అంటే ఇప్పుడు 100కి 90 మంది ఓట్లు వేసినట్టు ఇప్పుడు ఈ పర్సంటేజ్ చూస్తే అంతే. అంటే ఒక 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, అది ఎందుకంటే అవి మైనస్ చేయాలి కాబట్టి ఆ రేంజ్ లో ఉన్నది ప్రస్తుతం పరిస్థితి. అంటే దాదాపుగా ప్రతి 10 మందిలో ఒకళ్ళు తప్ప 9 మంది ఓటేసినట్టు. కాబట్టి ఇది చాలా కీ